తుంటి కొడితే పొలరాలేని జలీనే గారును ఆ రితీష్ దేశ్ముఖ్ గారు ఎందుకు మనకి? పోనీ వీళ్ళిద్దరూ ఒకటైతే ఈ ఏడాది నుంచో ఇప్పుడు మన పివి సింధు గారిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉంది ఆవిడ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీంట్లో కన్సిడరేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ల్యాండ్ ఇస్తే ఆమె మళ్ళీ మరికొంతమందిని బ్యాడ్మింటన్స్ తయారు చేస్తారు. ఆల్రెడీ గోపీచంద్ గారితో అవుతుంది కదా, ఆయన ఎందుకు వెళ్ళే? గోపీచంద్ గారు ఇక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ. అలాంటిది ఇంకో క్యాంప్ నాకు నిన్న అర్థం కాలేదు. జెనీలి అని హైలైట్ కావడం కూడా ఒక అంశం. ఎందుకంటే మన మంత్రి మన ఏమంటారు ప్రియతమ మంత్రివర్యులు ఆయన కోమటిరెడ్డి గారు. కోమటిరెడ్డి గారు నేను 30 ఏళ్ళ సినిమా కాదు కాదు, ఆయన ఏ శాఖ నాకు కరెక్ట్ చెప్పాము ఎప్పటికైనా ప్లీజ్. నాకు చాలా నాకు ఫస్ట్ టైం జీవితంలో కన్ఫ్యూజన్ అంటే నాకు ఫస్ట్ టైం చూశాను. గ్లోబల్ సమిట్ ముందు ఐటీ శాఖ మంత్రి అన్నాడు ఆయన, తర్వాత ఏవియేషన్ మినిస్టర్ ఏపీకి ఆయన ఉన్నాడు కదా. నాకైతే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆఫ్ కోట్ వేసుకుంటారు, ఈయన కూడా ఆఫ్ కోట్ వేసినందుకు రామ్మోహన్ నాయుడు అయిపోయారని డౌట్ వచ్చింది నాకు. ఏటేటో శాఖలు ఆయనకి ఆయనే చెప్పుకొని చెప్తే నాకు తెలిసి ఆ జలీనియాకే అర్థమై ఉంటుంది. 30 ఏళ్ళ నుంచి నీ సినిమాలు చూస్తున్నా అన్నాడు. నువ్వు నాకు తెలుసు. వద్దులేమ్మా, నేను అందుకే చెప్తున్నాను ఇది గ్లోబల్ సమిటా సినిమా వాళ్ళ సమిటా చెప్పాను ఫస్ట్.